ప్రైజ్ ద లార్డ్. యేసయ్య శ్రేష్టమైన నామమునకు స్తుతి కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము 13వ కీర్తన 5వ వచనం. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించుదును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ మట్టుకు నీవు ప్రభువైన యేసునందు నమ్మిక ఉంచేటువంటి ఒక మంచి అలవాటును కలిగి ఉండుట ఆశీర్వాదకరము. నీకిచ్చినటువంటి రక్షణను బట్టి, ఉచితమైనటువంటి రక్షణను బట్టి ప్రభువులో హర్షిస్తూ ఉంటే, సంతోషపడుతూ ఉంటే, మిగతా అన్ని విషయాలలో కూడా దేవుడు నిన్ను సంతోషపరుస్తారు. దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనుషులు ఈ లోకములో ఉన్నటువంటివి లేవు అని, అవి లేవు ఇవి లేవు అని, మిగతా వారికి ఉన్నాయి అని కృషించిపోయేటువంటి, దిగులు పడేటువంటి, మానసికంగా కృంగిపోయేటువంటి పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. నీ మట్టుకు నీవైతే ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి నీ హృదయములో సంతోషిస్తూ ఉన్నట్లయితే మిగతా అన్ని విషయాల్లో కూడా దేవుడు నిన్ను సంతోషింపచేస్తారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఆయన చేసిన మహోపకారములు ఉన్నాయి చూసారా. ఈరోజు నీవు కష్టములో ఉండొచ్చు, ఈరోజు నీవు శ్రమలో ఉండొచ్చు, కానీ ఈ సమయంలో నీవు ఆయన నీకు ముందు చేసిన గొప్ప గొప్ప కార్యాలను తలుచుకుంటూ ఉన్నట్లయితే, దానిని బట్టి నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తిస్తూ ఉన్నట్లయితే, దేవుడు మరలా ఆయన నిన్న చేసిన వారు ఈరోజు చేయరా, ఈరోజు చేసిన వారు రేపు చేయరా ప్రియ దేవుని బిడ్డ. మనుష్యులు చేయకపోవచ్చేమో, కానీ దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్నటువంటి దేవుడు, ఏకరీతిగా నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు, ఏకరీతిగా నిన్ను ఆశీర్వదించాలని ఆశ కలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, మీరు ఆయన యందు పరిపూర్ణమైన నమ్మిక ఉంచి రక్షణను బట్టు ఆనందించి ఆయన చేసిన మహోపకారములను ధ్యానము చేసుకుంటూ ఆయనను స్తుతిస్తూ కీర్తిస్తూ ఉన్నట్లయితే ఆయన తప్పకుండా నీ కార్యాలు నేను నెరవేరుస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన రక్షణను బట్టి మీరు ఆనందిస్తూ ఉంటారో, అంటే ఎప్పుడైతే ఆయన బిడ్డలుగా మీరు ఆనందిస్తూ ఉంటారో, శ్రమలో, వ్యాధిలో, బాధలో, శోధనలో, ఇరుకులో, ఇబ్బందిలో, ప్రతి పరిస్థితుల్లో నీవు ఆనందిస్తూ ఉంటావో, దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో నీ పట్ల ఆయన జరిగించి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా లోతైనటువంటి ఆత్మీయమైనటువంటి ఒక మర్మం అనుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది అందరికీ తెలియదు, అందరికీ సాధ్యము కాదు. కష్టంలో సంతోషించుట సాధ్యమా? భయంకరమైన నిందలు పడుతూ ఉంటే, శోధనలు ఉంటే ఆనందించుట సాధ్యమా? సాధ్యము కాదు. మానవులకి, అనగా ఈ పైపైన ఉండేటువంటి వారికి, ఆత్మీయ లోతుల్లోనికి వెళ్లే వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. దేవుడు చేసినటువంటి ఉపకారములను, పోయిన సంవత్సరం చేసిన ఉపకారం, నిన్న చేసిన ఉపకారం కూడా మర్చిపోతారు ప్రజలు. దేవుడు చేసిన కార్యాలైనా సరే, మనుషులు చేసినటువంటిదైనా సరే మర్చిపోతూ ఉంటారు. కానీ దేవుని యొక్క భక్తులు చాలా మంది ఈ కార్యాలను వారు తలపోసుకుంటూ, దేవుడు చేసిన కార్యాలను తలపోసుకుంటూ మరలా దేవుడిని స్తుతిస్తూ ఉన్నారు. మరలా దేవుడు వారి జీవితాల్లో కార్యాలు చేస్తూనే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప దేవుని నీవు కలిగి ఉన్నావు. ఈ రోజు లాంటి స్థితి మరలా నీకు ఉండకపోవచ్చు. అది మంచి స్థితి అయినా సరే, చెడ్డ స్థితి అయినా సరే. మంచి స్థితి అనగా ఒకవేళ డబ్బు ఎక్కువైపోయి గర్వం, అహంకారం ఒకవేళ వచ్చేస్తే, దేవుని విడిచిపెడితే, అటువంటి స్థితి మరలా రాకూడదు. ప్రియ దేవుని బిడ్డ, జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ నువ్వు బాధలో ఉంటే మాత్రం ప్రభు వారు నీతో మాట్లాడుచూ ఉన్నారు, నేను నీకు ఉపకారము చేసే దేవుడను, మహోపకారములు చేసే దేవుడను, నన్ను స్తుతించి కీర్తించు, నేను నీ కార్యాలు చేస్తాను అని
దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రక్షణను బట్టి నువ్వు సంతోషపడుతూ ఉండు. ప్రతి దినం నీ హృదయం హర్షిస్తూ ఉండాలి. ఒక్కొక్క దినం మనకి దేవుడిచ్చేటువంటి ఆయుష్కాలము ఆయన కృప. ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఎందుకు నమ్మికించి మనం ముందుకెళ్తున్నాం. నిజంగా అయితే నమ్మిక లేదు ప్రియ దేవుని బిడ్డలారా. రేపు ఏమవుతుందో, రేపటికి ఉంటామో లేదని నమ్మిక లేదు. కానీ ప్రభువు మీద నమ్మకం ఉంచి ఆయన మనల్ని కాపాడుతారు, రక్షిస్తారు, స్వస్థపరుస్తారు, బాగు చేస్తారు, మన జీవితాలను ఆశీర్వదిస్తారనే నమ్మకంతోనే ముందుకు వెళుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి నమ్మకము నీవు కూడా కలిగి ఉండు. ఆయనను స్తుతిస్తూ ముందుకు వెళ్ళు. దేవుడు నీకు మహోపకారములు చేయబోచు ఉన్నారు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నామయ్యా. దేవా, మీ యందు మాత్రమే నమ్మిక ఉంచి మిమ్మల్ని స్తుతించేటువంటి గొప్ప ధన్యతను, మహోపకారములు పొందుకునే ధన్యతను, హర్షించేటువంటి ధన్యతను మీ బిడ్డలకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. బిడ్డలకి ఏ కొరతలు ఉన్నాయో, ఏ కష్టం ఉందో నీకు తెలుసు ప్రభువా. నీవే సహాయము చేయి నాయన. నీవే ఆదరించు ప్రభువా. నీవే బలపరచు నాయన. ప్రార్థించుట మా పని, కార్యములు చేయుట మీ పనే కదా నాయన. మీరే కార్యములు జరిగించి మీ బిడ్డలను ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా మహోపకారములతో దీవించమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, మన ఫోన్ నంబర్ 9000807177. దయచేసి మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి. నేను తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు మహోపకారములు మీకు చేస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే మన మినిస్ట్రీ కోసం మీరందరూ ప్రార్థన చేయండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను, శుభవార్తను ప్రకటించుటకు దేవుడు సమస్తమును సమకూర్చులాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.